అంటే ఇక్కడ గుడ్లగడ్డ పాలన కూడా చేసినాం, అక్కడ కూడా కరపాకే ఏమంటారు సరే. ఇక్కడ టూత్ పేస్ట్ కోల్గేట్ లో టూత్ పేస్ట్ లో వాడతారు, ఐస్ క్రీమ్స్ లో కూడా వాడతారా? అసలు మనం తింటాం ఇది అదే బైండింగ్ ఏజెంట్. అంటే మనం ఇప్పటి వరకు ఇది ఒక చెత్త అనేవాళ్ళు, ఇది అంతే కదా, ఏదో ఎందుకు వచ్చింది ఇది తీసి పడేయాలి. బట్ కానీ చెత్త నుంచి సంపద, అదే సీఎం గారికి నేను ఇప్పుడు చెప్పాను, కాకినాడ కూడా అదే ప్రోగ్రామ్ ఉంది. మన మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మన ఊరు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మన శ్రీకాకుళం, మన రాష్ట్రం, మన దేశం పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఇలా చెత్త ఉండకూడదు, బయట ఉండకూడదు. బట్ కానీ ఇంకొకటి అంటే మనం ఏం బయట చూస్తాం అది చెత్త కాదు, అది ఒక సంపద లాగా మనం ఒక దీంట్లో విలువ ఉంటే మనమే కాపాడతాం. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ మనం ఎందుకు రోడ్డు మీద వేస్తున్నాం? విలువ లేదు, అంతే కదా, అయిపోయింది పని అయిపోయింది పాడేసేయండి, అదే కదా. సో బట్ కానీ అదే నేను మీకు కూడా చెప్తే, నేను ప్లాస్టిక్ మీకు ఒక కేజీకి 15 రూపాయలు ఇస్తాను, మీరు పెడతారా? లేవు కదా. సో కాబట్టి సో దీని నుంచి ఇప్పుడు మొదలు పెడతాం. ఇప్పుడు గత ఒక 2 నెలల నుంచి ఇక్కడ ఒక 30 మహిళలు అంటే మీలోనే ఉంటారు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. బహుశా కరెక్ట్ గా తీసుకున్నారు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అంటే ఈ కరుపాక లేకపోతే ఇంగ్లీష్ లో సీవీడ్ అంటాం, సీవీడ్. అదే మనం ఎలా ఇక్కడ మనకి వ్యవసాయం చేయాలి. దీనికి ఇది 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 పెరగడానికి ఒకటే అవసరం ఉంటుంది, ఏంటి? ఉప్పు నీళ్ళు, అంతే, ఉప్పు నీళ్ళు. దీంట్లో మీరు తెలుగులో సాలనిటీ ఏమంటారు బాబు? తెలుగులో సాలనిటీ అదే చెప్తారు కదా, ఉప్పు సాంద్రత, వాళ్ళ సాంద్రత అంత తెలియదు రోజు, నాకే తెలియదు. సో అంటే 25 to 30 ఉప్పు దీంట్లో ఉంటే ఇది పెరుగుతుంది, ఏమి అక్కర్లేదు, ఇది పెరుగుతుంది. సరే, సో ఇప్పుడు అదే మీరు సముద్రంలో పెంచవచ్చు. సముద్రంలో కొంచెం కష్టం అవుతుంది, లోపల వెళ్ళి బోట్లో వేసుకొని, ఓకే, మళ్ళీ కష్టం అవుతుంది. మీ ఊర్లో ఎక్కడైనా ఈ మీ కల్చర్ చేస్తున్నారు, యాక్వా కల్చర్, ఈ ష్రింప్ కానీ, ప్రాన్ కానీ, చేప కానీ, క్రాబ్ కానీ, ఇది కల్చర్ చేసినారు, దీనిలో కూడా పెట్టవచ్చు. బట్ కానీ ఒకటే అవసరం ఉంటుంది, ఏంటి? ఉప్పు దీనిలో అవసరం ఉంటుంది. ఈ 2 రకాలు కూడా చేయవచ్చు. ఇది నేను ఈ రోజు నేర్చుకున్నాను. సరే, అంటే మహిళలు చెప్పారు, మీరు అందరూ నాకు చెప్పారు. ఇప్పుడు ఈ పంటకి 2 నెలల అవసరం ఉంటుంది, అనిత గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. 2 నెలల ఈ పంటకి అవసరం ఉంటుంది. అనిత గారు చెప్పినట్టు ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడ వెనక చూస్తే ఒక ట్యాంక్ ఉంది, చాలా ట్యాంక్స్ ఉన్నాయి. ఒక ట్యాంక్, దీంట్లో ఒక 20 సెంట్, ఒక 10 సెంట్కి ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ లో మనం ఇలా ఇది స్టార్టింగ్ లో ఇలా ట్యూబ్స్ కట్టాలి. సరే, ఇది మనం ఏంటి వల తర్వాత కొంచెం ఒక ప్లాస్టిక్ ట్యూబ్, పెద్ద ట్యూబ్